పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమాపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. దర్శకుడు జ్యోతికృష్ణ సినిమా గురించి పలు విషయాలు తెలిపారు. క్రిష్ దర్శకత్వంలో మొదలైన ఈ సినిమా కథను 2 భాగాలుగా మార్చడానికి గల కారణాలను వివరించారు. కోహినూర్ వజ్రం, సనాతన ధర్మం అంశాలను జోడించి కథను మార్చినట్లు ఆయన పేర్కొన్నారు. మొదటి భాగంలో కొన్ని మార్పులు చేశామని, రెండో భాగంలో క్రిష్ రాసుకున్న కోహినూర్ కథతో పాటు సనాతన ధర్మం ఉంటుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా ఫస్ట్ వీకెండ్ పూర్తి చేసుకుంది. బాక్సాఫీస్ దగ్గర ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది, హిట్టా ఫట్టా అనేది పక్కన పెడితే ఈ సినిమా కథపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో 5.5 ఏళ్ల క్రితం ఈ ప్రాజెక్టు పట్టాలెక్కింది. కానీ మధ్యలో క్రిష్ తప్పుకోవడంతో నిర్మాత ఏఎం రత్నం కొడుకు జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. కథ మారిపోయింది. ఒక సినిమా 2 భాగాలుగా మారింది. దీనిపై తాజాగా డైరెక్టర్ జ్యోతికృష్ణ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. హరిహర వీరమల్లు సినిమాలో కోహినూర్ వజ్రంతో ప్రారంభించి సనాతన ధర్మం గురించి చర్చించారు. సెకండ్ హాఫ్లో ఎక్కువ భాగం సనాతన ధర్మం కాన్సెప్ట్కు చుట్టూనే నడుస్తుంది. పవన్ కళ్యాణ్ ఇటీవల కాలంలో సనాతన ధర్మం అంశాన్ని ఎత్తుకోవడంతో కథను దానికి అనుగుణంగా మార్చారా, లేక క్రిష్ కథ రాసుకున్నప్పుడే ఈ పాయింట్ ఉందా అనే ప్రశ్నలు అందరి మధ్యలో మెదిలాయి. అయితే ఈ ఐడియా తనదేనని జ్యోతికృష్ణ తెలిపారు. 2 పార్టులుగా చేయాలనే ఆలోచన కూడా తనదేనని చెప్పారు. క్రిష్ విజన్లో కథను పూర్తి చేయాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి దాన్ని 2 భాగాలుగా చేసి సనాతన ధర్మం పాయింట్ యాడ్ చేసినట్లుగా వీరమల్లు డైరెక్టర్ చెప్పారు. నేను ఈ ప్రాజెక్టులోకి వచ్చిన తర్వాతే 2 పార్ట్స్గా చేయాలని నిర్ణయానికి వచ్చాం. హరిహర వీరమల్లు పార్ట్ 1 డిసైడ్ అయిన తర్వాతే నన్ను ఈ సినిమా చేయమని పవన్ కళ్యాణ్ కాన్ఫిడెంట్గా చెప్పారు. అప్పుడు మొదటి భాగం కోసం కథలో కొన్ని మార్పులు చేయాల్సి వచ్చింది. క్రిష్ రాసుకున్న కోహినూర్ కథ పార్ట్ 2లో కంటిన్యూ అవుతుంది. దాంతోపాటుగా సనాతన ధర్మం ఉంటుంది. ఆ 2 అంశాల చుట్టూ సెకండ్ పార్ట్ ఉంటుందని జ్యోతికృష్ణ తెలిపారు.